బాహుబలి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక సినిమా సక్సెస్ ని కొలిచే మెజర్మెంటే మారిపోయింది. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అండ్ బాహుబలి లెవెల్ బ్లాక్ బస్టర్ అన్నట్టుగా పారామీటర్ చేంజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో మన సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు అండ్ కన్నడ మూవీస్ హోల్ ఇండియానే రూల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. బాహుబలి మూవీస్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా పుష్ప, RRR అండ్ KGF 2 హోల్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేసాయి. ఇక KGF అయితే అంచనాల్ని దాటి మరీ బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా పర్ఫామ్ చేసింది. అసలు ఈ KGF కథ సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి, అలాగే ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన KGF యూనివర్స్ వెనకుండే హిడెన్ థీరీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండర్స్టాండింగ్ ద వరల్డ్ అండ్ సక్సెస్ ఆఫ్ KGF. ముందుగా నెంబర్ 1, వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ KGF. బాహుబలి, KGF లాంటి లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ అంటే కథ జరిగే ప్లేస్ అండ్ టైం ని రిప్రజెంట్ చేసేలా కథా ప్రపంచాన్ని క్రియేట్ చేయడం. ఫిల్మ్ మేకింగ్ ని బట్టి చూస్తే సెట్ డిజైన్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్, క్యారెక్టర్స్, ప్రాపర్టీస్, లొకేషన్స్ ఇవన్నీ కూడా వరల్డ్ బిల్డింగ్ లోకి వస్తాయి. కానీ థీమాటిక్ గా చూస్తే వికీపీడియా రెఫరెన్స్ ని బట్టి ఇట్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ జియోగ్రఫీ, బ్యాక్ స్టోరీ, ఫ్లోరా, ఫానా, ఇన్హాబిటెంట్స్, టెక్నాలజీ ఎట్సెట్రా ఎట్సెట్రా. మీరు గమనిస్తే వీటన్నిటిని ప్రశాంత్ నీల్ కేర్ఫుల్ గా KGF యూనివర్స్ లో ఇంక్లూడ్ చేశారు. KGF కథ జరిగేది 80s టైం పీరియడ్ లో. అలాగే ముఖ్యంగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ప్లేస్ లో రాకీ పవర్ కోసం చేసే జర్నీయే ఈ KGF సినిమా. సో రాకీ కథకి వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం. గోల్డ్ మైన్స్ లో ఈ రాకీ పాత్రని ఒక అండర్ డాగ్ లా చూపించడానికి మిగిలిన పాత్రల్ని, సినిమాటిక్ ఎలిమెంట్స్ ని వాడుకున్నారు. ఇలా హీరో ఒక్కడే కాకుండా మీరు గమనిస్తే గరుడ దగ్గర నుండి అధీరా వరకు, అలాగే ప్రజెంట్ స్టోరీలో ఎడిటర్ దీపా దగ్గర నుండి పాస్ట్ లో ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్ వరకు ప్రతి క్యారెక్టర్ ని, బ్యాక్గ్రౌండ్ ని ఈ KGF వరల్డ్ ని క్రియేట్ చేయడం కోసం వాడుకున్నారు. సీక్వెల్ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ లోని ఒక క్యారెక్టర్ జర్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే డెఫినెట్ గా పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తుందో అనే యాంటిసిపేషన్ కలుగుతుంది. KGF చాప్టర్ 1 క్లైమాక్స్ లో రాకీ గరుడాని చంపేసిన తర్వాత ఏం జరుగుతుంది, KGF ని ఎలా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, సిండికేట్ ని, రమికా సేన్ ని, ఇనాయత్ ఖలీల్ ని ఎలా ఫేస్ చేశాడు అనే క్యూరియాసిటీ చాప్టర్ 2 మూవీ మీద యాంటిసిపేషన్ ని పెంచింది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ పెరిగింది అండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇదే ఫ్రాంచైజీ మూవీస్ కి ఉండే అడ్వాంటేజ్. అలాగే పుష్ప మూవీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా సరే, పార్ట్ 2లో పుష్పకి, బన్వర్ సింగ్ షెకావత్ కి మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్ గా పార్ట్ 2 మూవీ మీద యాంటిసిపేషన్ ని పెరిగేలా చేస్తుంది. ఇలా ఒక యూనిక్ వరల్డ్ తో ఆడియన్స్ కి మోస్ట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్లే బాహుబలి తర్వాత మళ్ళీ KGF ఆ రేంజ్ సక్సెస్ లోకి వెళ్ళింది. నెక్స్ట్ నెంబర్ 2, క్యారెక్టర్స్ ఆఫ్ KGF. ఈ KGF యూనివర్స్ లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఇలాంటి కథల్లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ మల్టిపుల్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి స్టోరీని చెప్పడం వల్ల రెగ్యులర్ స్టోరీని కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయగలిగారు. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ కూడా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్లు, యానిమేలు చూస్తున్నారు కాబట్టి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ని రియలైజ్ అయ్యారు. సపోజ్ KGF సినిమాలో రాకీకి గరుడ ఒక్కడే విలన్ అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ రాకీకి గరుడాకి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ వన్ నోట్ లో ఎంత బోరింగ్ గా ఉంటాయో. ఆల్రెడీ చాలా మసాలా మూవీస్ లో ఇలా సింగిల్ విలన్ క్యారెక్టర్ ని మనం చూసేసాం. అలా కాకుండా రాకీకి సిండికేట్, గరుడ, అధీరా, రమికా సేన్, ఇనాయత్ ఖలీల్ ఇలా చాలా మంది ఎనిమీస్ ఉండడం వల్ల స్టోరీ కూడా కొంచెం థ్రిల్లింగ్ గా మారింది. ప్రశాంత్ నీల్ ఇలా ఏ పాత్రనైనా సరే రాకీకుండే లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడుకున్నారు. సో సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ఈ పాత్రలకి, వాళ్ళ రియాక్షన్ కి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ నెంబర్ 3, ప్యారలల్స్ విత్ రియల్ వరల్డ్. ఈ KGF సినిమా కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ స్టోరీ. కానీ KGF అనే ప్లేస్ నిజంగానే కర్ణాటకలోని కోలార్ డిస్ట్రిక్ట్ లో ఉంది. కోలార్ డిస్ట్రిక్ట్ లో 30 కిలోమీటర్స్ సౌత్ లో ఉంది KGF మైన్. ఈ మైన్ ఉండే ఏరియాని రాబర్ట్ సోన్పేట్ అని పిలుస్తారు. అయితే సినిమాలో చూపించిన ఈవెంట్స్ మాత్రం నిజంగా జరగలేదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ KGF సినిమా టైమ్ లైన్ కి, రియల్ KGF స్టోరీ టైమ్ లైన్ కి మధ్య ఉండే కొన్ని ప్యారలల్స్ ఏంటో చూద్దాం. సినిమాలో KGF ని కనిపెట్టేది 1951 సంవత్సరంలో. కానీ రియాలిటీలో KGF ని అంతకంటే ముందే కనిపెట్టారు. 1871లో మైకేల్ ఫిట్జ్రాల్డ్ లెవిల్ అనే బ్రిటిష్ సోల్జర్ ఇండియాకు వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇండియా గురించి స్టడీ చేసే టైంలోనే లెవెల్ కి లెఫ్టినెంట్ జాన్ వారన్ అనే బ్రిటిష్ అఫీషియల్ రాసిన ఆర్టికల్ దొరికింది. అందులో కోలార్ ప్రాంతంలో గోల్డ్ ఉంది అని రాసుంది. అయితే బ్రిటిష్ మైసూర్ని ఆక్రమించుకున్న తర్వాత కోలార్ ప్లేస్ ని లెవెల్ కి అప్పగించింది. జాన్ వారన్ రాసిన ఆర్టికల్ ప్రకారం చోళా ఎంపైర్ టైంలో జనాలు కోలార్లో వట్టి చేతులతోనే తవ్వి గోల్డ్ని తీసేవారంట.
కానీ 1806 నుండి 1861 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత తవ్వినా మనుషులు చనిపోయారే కానీ గోల్డ్ అయితే దొరకలేదు. వారన్ ఆర్టికల్ చదివిన తర్వాత 1871లో లెవెల్ ఒక 2 years ఈ విషయం మీద కంప్లీట్ రీసెర్చ్ చేశాడు. 1873లో మైసూర్ మహారాజాని 20 సంవత్సరాల పాటు కోలార్లో గోల్డ్ ఎక్స్కవేట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాడు. 1875లో కోలార్లో బంగారం తవ్వకం స్టార్ట్ అయింది. మొదట్లో కొంచెం ఇబ్బంది పడినా సరే నెమ్మదిగా గోల్డ్ దొరకడం స్టార్ట్ అయింది. ఆ టైం పీరియడ్ లో కిరోసిన్ దీపాలు మాత్రమే అవైలబుల్ గా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వర్క్ జరిగేది కాదు. సో ఈ టౌన్ కి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ విధంగా ఇండియాలో ఎలక్ట్రిసిటీ కలిగిన ఫస్ట్ సిటీగా కేజీఎఫ్ పేరు నమోదైంది. కేజీఎఫ్ కి కంటిన్యూస్ గా ఎలక్ట్రిసిటీని సప్లై చేయడానికి 130 కిలోమీటర్ల దూరంలో కావేరీ పవర్ స్టేషన్ ని బిల్డ్ చేశారు. ఈ పవర్ స్టేషన్ ఆ టైంలో ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ పవర్ స్టేషన్. ఫస్ట్ది జపాన్లో ఉండేది. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం వల్ల బంగారం తవ్వకం స్పీడ్ అందుకుంది. 1905 సంవత్సరం నాటికి టోటల్ ఇండియాలో ఎక్స్ట్రాక్ట్ అయిన గోల్డ్లో 95% కేజీఎఫ్ నుండే ఎక్స్ట్రాక్ట్ చేసింది. అదే సంవత్సరం గోల్డ్ మైనింగ్లో ఇండియా 6th ప్లేస్లోకి వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కేజీఎఫ్ని ఆక్యుపై చేసుకుని 1956 సంవత్సరంలో నేషనలైజ్ చేసింది. 1970లో భారత్ గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ కేజీఎఫ్లో మైనింగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలకు పైగా మైనింగ్ జరిగిన తర్వాత 2001లో కేజీఎఫ్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఏదేమైనా సరే కేజీఎఫ్ సినిమాలాగా కేజీఎఫ్ మైన్ హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4 గోల్డెన్ గోల్స్. ఇక్కడ గోల్డెన్ గోల్స్ అంటే మనం కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గోల్స్ గురించి మాట్లాడుకోవడం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు ఎవరి గోల్ ఏంటి అనేది. సో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సింది కేజీఎఫ్ సినిమాకి వర్క్ చేసిన హోల్ టీమ్కి సంబంధించిన గోల్స్. నిజానికి కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాని ధైర్యంగా ఈజీగా తీయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ చాప్టర్ 1 పెద్ద హిట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ కి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది కాబట్టి చాప్టర్ 2 గురించి యాంటిసిపేషన్ ఏర్పడింది. సో ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ మొదటి పార్ట్ చేసేటప్పుడు సిచ్యువేషన్ ఇది కాదు. కేజీఎఫ్ చాప్టర్ 1 బడ్జెట్ 80 కోట్లు. ఆ టైంలో శాండిల్వుడ్ ఇండస్ట్రీ నుండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ ఇది. అలాగే ఫస్ట్ పార్ట్ ని మొదలుపెట్టే ముందు పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రిలీజ్ చేయాలి అనే ఆలోచన లేదు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత పాన్ ఇండియా రిలీజ్ పొటెన్షియల్ ఉంది అని డిసైడ్ అయ్యారు. అంటే ఇక్కడ యష్ కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయినా సరే మిగిలిన ఇండస్ట్రీస్ లో న్యూ కమర్ అన్నట్టే. అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్ళే. సినిమాటోగ్రఫర్ భువన్ గౌడ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూరు, ఈవెన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మిగిలిన ఇండస్ట్రీస్ కి కొత్త నేమ్సే. అయితే కేజీఎఫ్ సినిమా టీం ధైర్యం ఏంటంటే కమర్షియల్ ఫార్మేట్ లో కొత్తగా ఎపిక్ లెవెల్లో ఏదో ట్రై చేస్తున్నాం అనే నమ్మకంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. సో ఇక్కడ కేజీఎఫ్ సినిమా టీం గోల్డెన్ గోల్ ఏంటంటే చాప్టర్ 1తో కేజీఎఫ్ వరల్డ్ని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ అలాగే చాప్టర్ 2తో ఆ వరల్డ్కి ఆడియన్స్ని ఇమ్మర్స్ అయ్యేలా చేయడం. కేజీఎఫ్ టీం నమ్మకాన్ని ఆడియన్స్ నిజం చేశారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు ఇండియా మొత్తం వినపడింది. కేజీఎఫ్ సినిమా టీం వాళ్ళ గోల్డెన్ గోల్ని అచీవ్ చేశారు. ఇది చాప్టర్ 1 స్టోరీ, కానీ చాప్టర్ 2 స్టోరీ వేరు. చాప్టర్ 2 టీజర్ అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ కానీ రిలీజ్ దగ్గర పడినప్పుడు క్రియేట్ అయిన హైప్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కేజీఎఫ్ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఆడియన్స్ వాళ్ళకి ఒక మెమరబుల్ రిజల్ట్ ఇచ్చారు. సో టీం మొత్తం తమ గోల్డెన్ గోల్ ని అచీవ్ చేశారని చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ 5 ప్రామిస్ ఆఫ్ కేజీఎఫ్. కేజీఎఫ్ సినిమా మొత్తం కూడా రాకీ తన మదర్కి ఇచ్చిన ప్రామిస్ మీద నడుస్తుంది. అయితే ఇక్కడ కేజీఎఫ్ సినిమా కూడా ఆడియన్స్కి కొన్ని మేజర్ ప్రామిస్లు ఇచ్చింది. ఇలా ప్రామిస్ చేయడమే కాదు, ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంది కూడా. అవేంటో ఇప్పుడు చూద్దాం. కమర్షియల్ మాస్ మూవీని కూడా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్తో కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ తెలిసిన హీరో వర్షిప్ ట్రోప్ని న్యూ వేలో చూపించవచ్చు. బిగ్గర్ బడ్జెట్తో బెటర్ మూవీస్ రావు, బెటర్ స్టోరీ టెల్లింగ్ వల్లే పెద్ద సినిమాలు వస్తాయి అని. జనరల్గా కమర్షియల్ సినిమాలో హీరో తప్ప మిగిలిన టెక్నీషియన్స్ వర్క్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు అనే ఉద్దేశం ఉంది. కానీ ఒక టెక్నీషియన్ కమెండబుల్ వర్క్ చేసినప్పుడు ఎవరైనా సరే నోటీస్ చేయాల్సిందే, స్పెషల్గా మెన్షన్ చేసి అప్రిషియేట్ చేయాల్సిందే. దీన్ని కేజీఎఫ్ ప్రూవ్ చేసింది. బిజినెస్ కోసం పాన్ ఇండియా రిలీజ్ చేయకూడదు, స్టోరీలో యూనివర్సల్ అప్పీల్ ఉండాలి, అలాగే మూవీస్లో పాన్ ఇండియా విజన్ ఉండాలి. ఒరిజినల్ విజన్కి స్టోరీకి స్టిక్ అయి ఉంటే సీక్వెల్స్ కూడా అద్భుతంగా వర్క్ అవుతాయని బాహుబలి అండ్ కేజీఎఫ్ ప్రూవ్ చేశాయి. ఇక కేజీఎఫ్ నిరూపించింది ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తే మనం ఇమాజిన్ చేయలేని సక్సెస్ ఇస్తారు అని. అందుకే బాక్స్ ఆఫీస్ నెంబర్స్లో కేజీఎఫ్ 1000 కోట్లు కలెక్ట్ చేసి 4th ప్లేస్లో నిలిచింది. చివరిగా నెంబర్ 6 థియరీస్ అండ్ కంక్లూజన్ ద నీల్స్ వర్స్.
ఇప్పుడు కేజీఎఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ ఏంటో చూద్దాం. ముందుగా ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ అలాగే స్టోరీ టెల్లింగ్ లో తనకి ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే తన స్టోరీస్ అన్ని కూడా తాను క్రియేట్ చేసిన సిమిలర్ వరల్డ్ లోనే ఉంటాయి. సింపుల్ గా ఈ వరల్డ్ ని మనం ద నీల్స్ వర్స్ అని పిలుచుకోవచ్చు. దీన్ని సిమిలర్ వరల్డ్ అని ఎందుకు పిలుస్తారంటే ప్రశాంత్ నీల్ డెబ్యూ మూవీ ఉగ్రం స్టోరీ కూడా కోలార్ ప్లేస్ లోనే జరుగుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగ్గుర్ అనే ఫిక్షనల్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పటిదాకా చూసిన అఫీషియల్ అండ్ లీక్డ్ సలార్ మూవీ పిక్స్ చూసినప్పుడు కూడా ఏదో మైండ్ లో తీసినట్టే ఉంటాయి. ఇక్కడ 3 మూవీస్ లోని స్టోరీస్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పడం లేదు, కానీ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సినిమాటిక్ వరల్డ్ ద నీల్స్ వర్స్ లోనే ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 1 చూసినప్పుడు కొంతమందికి ఉండే కంప్లైంట్ ఏంటంటే ఎడిటింగ్ లో వచ్చే ఫాస్ట్ కట్స్. అయితే ముందు మీరు ఉగ్రం సినిమా చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఏంటో అర్థమవుతుంది. ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్, జంప్ కట్స్, ఇంటర్ కట్స్, సినిమాలో మ్యూజిక్ ని పర్ఫెక్ట్ గా బెండ్ చేయడం, నాట్ సో ఇంప్రెసివ్ లవ్ ట్రాక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలివేషన్స్ సిమిలర్ స్టైల్లో ఉంటాయి. దీనికి ఇంకో రీజన్ ప్రశాంత్ నీల్ తన కోర్ టీమ్ అయినటువంటి సినిమాటోగ్రఫర్ భువన్ గౌడాని, మ్యూజిక్ డైరెక్టర్ రవిని ఫస్ట్ మూవీ నుండి కంటిన్యూ చేయడం. 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీసి 1000 కోట్ల వరకు బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది ఈ కేజీఎఫ్ యూనివర్స్. కానీ కేజీఎఫ్ సక్సెస్ని జస్ట్ బాక్సాఫీస్ నెంబర్స్తో మెజర్ చేస్తే సరిపోదు. ఈ కేజీఎఫ్ సినిమా డ్రీమ్ బిగ్, బీ క్రేజీ అండ్ డూ ద అన్ఇమాజినబుల్ అనే మాటల్ని నిజం చేసింది. కమర్షియల్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయడానికి న్యూ వేస్ ని చూపించింది. సో ఫిల్మ్ లవర్స్, బాహుబలి, RRR, కేజీఎఫ్ లాంటి ఈవెంట్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా వస్తే మన ఇండియన్ సినిమా లెవెల్ పెరిగే అవకాశం ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.